సో లాస్ట్ సెషన్ లో మనము ప్రొడక్ట్ పేజెస్ చూసాం కదా. ప్రొడక్ట్ లో మనము కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి అండ్ దాన్ని మోర్ డీటెయిల్స్ కొడితే రీడైరెక్ట్ అయితే చూసాం, కానీ దాన్ని మనం కొంచెం వచ్చిన డేటాని కూడా వ్యూ చేసేద్దాం, డిస్ప్లే చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, దాంట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్, ఓకే, నాకు ఒక బాక్స్ లో కావాలి, ఒక షేడ్. అంటే ఐ మీన్ టు సే సిఎస్ఎస్ నుంచే ఇది ఒక బాక్స్ షాడో కింద ఏమైనా పెట్టి ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ కి ఒక బాక్స్ లాంటిది బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా చూపిద్దాం ఒక ఐడియాలో ఉన్నాను. ఓకే, సో దానికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, జనరల్గా చిన్న పాయింటే, మనం ఏమనుకుంటాం, నేను అన్న అవుట్పుట్కి ఇప్పుడు ఎల్ఐ ఉంది కదా, ఎల్ఐని మనము సిఎస్ఎస్ తో మ్యానిపులేట్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అలా కాకుండా, ఎల్ఐ అంటే ఓన్లీ సిఎస్ఎస్ తోనే కాకుండా నాకు సమ్ మోర్ ఫంక్షనాలిటీ జరగాల. దాన్ని ఎలా చేయొచ్చు? సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎల్ఐలో ఒక డివ్ వచ్చి డివ్లో నాకు ఇవన్నీ ప్లేస్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ మై థాట్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎల్ఐ లిస్ట్ ఐటెంలో మీకు H2 చూడండి, H2 విచ్ ఇస్ టైటిల్, ఇమేజ్, తర్వాత స్పాన్ అంటే ప్రైస్, ఇలా 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 కనబడుతుంది. అలా కాకుండా ఎల్ఐలోనే ఒక కంటైనర్ లాంటి ఒక డివ్ వచ్చి అందులో ఇవన్నీ ప్లేస్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ మై థాట్. నేను ఆలోచించేదాన్ని. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, కస్టమ్ హెచ్ఓసి అని ఒక కాన్సెప్ట్ ఉంది. అసలు యాక్చువల్గా హెచ్ఓసి అంటే ఏంటంటే హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. ఓకేనా? హెచ్ఓసి అంటే ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్, ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, ఇదే వాడాలా సార్ ఇలా అని వాడాలని ఏం లేదు. సిచ్యువేషన్ తగ్గట్టు మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇందులో కొన్ని ప్రీ డిఫైన్డ్ అంటే ఇది కూడా ఒక కాంపోనెంటే. ఒక రియాక్ట్ లో ఒక నార్మల్ కాంపోనెంటే. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? ఓకే, ఇక్కడ ఇంకొక కాంపోనెంట్ తీసుకుంటా చూడండి, లేకపోతే యాప్ డాట్ జేఎస్ లాంటిది. నేను ఇంకొక కాంపోనెంట్ తీసుకుంటా. అయితే లెట్ మీ డూ ఎస్ఆర్సిలో ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ న్యూ ఫోల్డర్ ఎగ్జాంపుల్స్. ఓకే, మన కోసం ఎగ్జాంపుల్స్, ఇది ముందే చేయాల్సింది నేను, బట్ ఓకే. సో ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకుంది, ఐ కెన్ సే హెచ్ఓసి. ఓకే, శాంపుల్ అండర్ స్కోర్ హెచ్ఓసి డాట్ జేఎస్. జేఎస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను నార్మల్ కాంపోనెంట్ రాసినట్టే రాయండి. ఓకే, కాన్స్టెంట్ హెచ్ఓసి శాంపిల్ ఇస్ ఈక్వల్ టు, దేర్ యూ, ఓకే, రిటర్న్ హెచ్ఓసి శాంపిల్. ఓకేనా? లేకపోతే ఇలా ఇలా రాద్దాము. నాకు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బిల్ట్, అంటే ఇన్బిల్ట్ లో మనకు కొన్ని హెచ్ఓసిస్ ఇచ్చాడు అనమాట. వాడే బిల్డ్ చేసి ఇచ్చేసాడు, ఎవడు? రియాక్ట్ వాడు. అందులో ఎర్రర్ బౌండరీ ఒకటి. ఓకే, ఎర్రర్ బౌండరీ ఇన్ రియాక్ట్ అని కొడితే మీరు ఎర్రర్ బౌండరీ అనే హెచ్ఓసిలోకి వెళ్తారు. చూడండి, దిస్ డాగ్ ఇది ఏం చేస్తుందంటే, యాక్చువల్గా ఎర్రర్ బౌండరీ అన్నది, మీరు ఏదైనా ఎర్రర్, ఒక కాంపోనెంట్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, మన ప్రాబ్లం ఏమవుతుంది? అప్లికేషన్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. అవునా గైస్? ఎవరైనా జాయిన్ అయితే ప్లీజ్ గో టు మ్యూట్. ఓకే, సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే, ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఎర్రర్ బౌండరీ వాడతాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎలాగంటే ఇప్పుడు ఈ శాంపిల్ దాంట్లో నేను రిటర్న్ H1 టెస్ట్ ఇలా ఏదో సింపుల్ గా మెసేజ్ పెట్టి, ఇప్పుడు ఇదే నేను యాప్ డాట్ జేఎస్ లో కామెంట్ చేసేయండి మొత్తం. ప్రస్తుతానికి నేను కొత్త రిటర్న్ స్టేట్మెంట్ పెట్టుకుంటాను. ఓకే, ఇదంతా కామెంట్ చేయండి అండ్ గో డౌన్, రిటర్న్ దట్ హెచ్ఓసి కాంపోనెంట్ ఏదైతే మనము ప్రిపేర్ చేసి పెట్టామో, హెచ్ఓసి శాంపిల్. రాలేదా? అక్కడ నేను ఏమి ఎక్స్పోర్ట్ చేయలేదు అనుకుంటా. ఎగ్జాంపుల్స్ లో రిటర్న్ ఇచ్చాను, ఎక్స్పోర్ట్ డి. ఓకే, హెచ్ఓసి ఇప్పుడు వస్తుంది. హెచ్ఓసి శాంపిల్. ఓకే, హెచ్ఓసి శాంపిల్ వచ్చింది. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఇక్కడ చెప్తా. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ వచ్చింది. దట్స్ ఫైన్, అప్పటి వరకు మనకు బాగానే ఉంది. బై మిస్టేక్ ఈ టెస్ట్ లో నాకు ఒక ఎర్రర్ త్రో చేస్తున్నాను. ఓకే, యూజ్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. యూజ్ ఎఫెక్ట్ లో
నేను ఐ కెన్ త్రో అన్ ఎర్రర్. ఓకే, త్రో అన్న కీవర్డ్ ఉంది. త్రోలో ఐ కెన్ త్రో సంథింగ్ లైక్ ఎర్రర్. ఓకేనా? ఓకే, ఎర్రర్ ఇలా అందాం, చూద్దాం. సో నాకు ఏమవుతుందంటే పేజ్ డిస్ట్రాక్ట్ అయిపోయింది చూడండి. నాకు ఎర్రర్ త్రో అయ్యి ఎర్రర్ అన్న మెసేజ్ వచ్చి నాకు ఇక్కడ ఎర్రర్ త్రో అయిపోయింది. నేను ఎర్రర్ని త్రో చేశాను, బాబు ఇక్కడ ఎర్రర్ ఉంది కాంపోనెంట్లో అని. ఇప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ ఏమో రన్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు శాంపిల్తో పాటు ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ న్యూ కాంపోనెంట్, సే హెడర్. ఓకే, హెడర్ అండర్ స్కోర్ శాంపిల్ డాట్ జేఎస్ అనుకోండి. ఇప్పుడు ఇందులో కూడా కాన్స్టెంట్ హెడర్ శాంపిల్. ఓకే, రిటర్న్ ఇక్కడ ఒక h1 పెట్టుకుందాం, h1 హెడర్. ఓకే, నౌ ఐ కెన్ సే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హెడర్ శాంపిల్. ఇది తీసుకుని మన యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ శాంపుల్. ఓకే, ఇది తీసుకోవడం, దీన్ని కూడా సేమ్ కాంపోనెంట్ లో ఐఎమ్ టేకింగ్ అన్ ఇదేంటిది ఫ్రాగ్మెంట్ ట్యాగ్ తీసుకుండి హెడర్ పెట్టాను ఫస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ హెచ్ఓసి శాంపుల్ అనేది కూడా తీసుకొచ్చి పెడుతున్నాను. ఓకే, పెట్టాను, సేమ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఆ హెడర్ కాంపోనెంట్ కూడా కనపడట్లేదు. నాకు ఉన్న ఎర్రర్ ఎందులో, శాంపిల్, హెచ్ఓసి శాంపిల్లో. బట్ హెడర్ శాంపిల్ బాగానే ఉంది కదా, మరి అది నాకు డిస్ప్లే అవ్వాలి కదా. నాకు ఎర్రర్లో ఎందుకు పోయింది అది కూడా. సో ఎప్పుడైతే ఒక ఎర్రర్ అన్నది ట్రిగ్గర్ అయ్యిద్దో కాంపోనెంట్ లో, ఆ పేజ్ లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ తోని ప్రాబ్లం ఉంది. బట్ నాకు అది జరగకూడదు. నాకు ఉన్నది ఓన్లీ హెచ్ఓసి శాంపిల్ అన్న కాంపోనెంట్ లోనే ప్రాబ్లం. దాన్ని ఒక్కదాన్ని నేను అవాయిడ్ చేయగలిగితే రెస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అన్ని లోడ్ అవుతాయి కదా నా అప్లికేషన్ లో. నేను ఎందుకు దానికి ఇలా నేను పెట్టుకోవాల్సి అను అని అనుకుంటే, దెన్ యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎర్రర్ బౌండరీ. ఇంపోర్ట్, ఓకే, ఎర్రర్. మీకు డైరెక్ట్గా ఇచ్చాడా, ఇవ్వాల. ఇక్కడ ఎర్రర్ బౌండరీ అని మనకి రియాక్ట్ డాట్ ఇక్కడ ఉంటుంది చూడండి, లెగసీ రియాక్ట్ డాట్ జేఎస్ లో మీకు చూడండి ఎర్రర్ బౌండరీ అని పెట్టాడు. ఓకే, యాక్చువల్గా దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. వెయిట్, అది రియాక్ట్ నుంచే చేసుకోవాలి. ఇది ఆస్కింగ్ us టు క్రియేట్ ఎ క్లాస్. ఓకే, దట్స్ ఓకే. ఇప్పుడు ఉందో లేదో చూస్తాను. అంటే ఇది కాంపోనెంట్ కదా, ఉండకపోవచ్చు. యా, అయితే మనం ఒక పని చేద్దాం. నేనేం చేస్తానంటే వాడు ఇచ్చిన ప్రీడిఫైన్డ్ దాని లోపల క్లాస్, అసలు దాని లోపల ఏముందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ దాట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఎస్ఆర్సి ఫైల్లో ఐమ్ టేకింగ్ ఎ న్యూ ఫైల్, సే హెచ్ఓసిస్. న్యూ ఫైల్ కాదు, న్యూ ఫోల్డర్ తీసుకుంటాం ఫస్ట్. ఇలాంటి హెచ్ఓసిలు చాలా రాస్తాం రియల్ టైంలో. ఓకే, సో హెచ్ఓసిస్ అని తీసుకుని అందులో నేను న్యూ ఫైల్, ఓకే, ఎర్రర్ బౌండరీ డాట్ జేఎస్ తీసుకుని ఈ కోడ్ అంతా కాపీ చేయండి. ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ కోడ్. తీసుకుని దాన్ని ఇందులో రీప్లేస్ చేసేసుకోండి. ఓకే, చేసుకుని అండ్ ఐ నీడ్ ఇంపోర్ట్ రియాక్ట్. అండ్ డిఫాల్ట్ ఇక్కడ వచ్చు కదా. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ ఎర్రర్ బౌండరీ. ఓకే, ఇప్పుడు దీన్ని లెట్స్ ఇంపోర్ట్ ఇన్ యువర్ కాంపోనెంట్. ఇంపోర్ట్ ఎర్రర్ బౌండరీ, యా, తీసుకోండి. కాపీ. ఎక్కడైతే మీరు మేబీ ఎర్రర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ యూ కెన్ ప్లేస్ దిస్ ఎర్రర్ బౌండరీ. ఓకే, అండ్ ఇది మనం ఏదైతే రాస్తున్నామో, సారీ ఇది కాదు, శాంపిల్ హెచ్ఓసి ఉండాలి కదా, ఈ శాంపిల్ హెచ్ఓసిని దాని మధ్యలో ప్లేస్ చేయండి. అంటే ఎర్రర్ బౌండరీ ఏమో పేరెంట్ ఎలిమెంట్ లాగా, మనం ఏదైతే ఎర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ కాంపోనెంట్ ని చైల్డ్ కాంపోనెంట్ కింద పెట్టి ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. ఓకే, ఇదేదో లాగ్ సర్వీస్ ది ఇష్యూ చూపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ డూ కన్సోల్ డాట్ లాగ్ సర్వీస్ ఏమైంది. యాక్చువల్గా ఎర్రర్ బౌండరీ కూడా మనం ఏమీ కాపీ పేస్ట్ చేయక్కర్లేదు.
క్లాస్ ఎక్స్టెండ్స్. ఓకే. ఐ థింక్ నేను ఈ శాంపిల్ ఏదైతే ఉందో మనం ఎర్రర్ త్రో చేస్తున్నాం చూసారా, ఇది వేరే త్రోయింగ్ ఇట్. హోల్డ్ ఆన్, నేనే మిస్టేక్ చేస్తాను. నేను ఎర్రర్ ఎక్కడ త్రో చేశాను? ఆండ్రాయిడ్ జేఎస్లో త్రో చేస్తున్నాను, మరి అది కదా మిస్టేక్. షుడ్ నాట్ డూ దట్. ఇది తీసుకెళ్ళి నేను హెచ్ఓసి శాంపిల్లో త్రో చేయాలి. అందుకే డైరెక్ట్గా పేజ్ బ్రేక్ అయిపోతుంది. ఓకే. ఇంపోర్ట్ యూజ్ ఎఫెక్ట్. ఓకే. ఇందులోకి వచ్చి న్యూ ఎర్రర్. ఎర్రర్ కూడా ఐ థింక్ ఎర్రర్. ఓకే, త్రో చేస్తుంది. అండ్ ఇది కూడా లోడ్లోనే చేయండి. ఎస్, లోడ్ అండ్ జస్ట్ ఫార్మాట్ దిస్. ఓకే. నౌ సేవ్ ఇట్. నౌ గో టు యువర్ అప్లికేషన్. సి వాట్ విల్ హ్యాపన్. ఇక్కడ నాకు వచ్చాను. ఓకే. నాకు హెడర్ అన్న కాంపోనెంట్ కనబడుతుంది. అండ్ వాట్ ఎవర్ ద కాంపోనెంట్ నాకు ఎర్రర్ ఉందో అది చూసారా, సంథింగ్ వెంట్ రాంగ్. ఇప్పుడు ఎర్రర్ బౌండరీ కనుక నేను రీప్లేస్ చెయ్యకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను యాప్ డాట్ జేఎస్లోనే త్రో ఎర్రర్ చేసేసాను. సో ఇబ్బంది కదా, మెయిన్ కాంపోనెంట్లో చేసేసాను. బట్ నేను ఎర్రర్ బౌండరీ ఏమో హెచ్ఓసి శాంపిల్ పెడుతున్నాను. సో అక్కడ నా మిస్టేక్ ఉంది. సో ఐ కరెక్టెడ్ ఇట్. నేను ఆ ఎర్రర్ బౌండరీ అన్నది ఇక్కడ నుంచి తీసేసి, ఓకే, సారీ, ఇక్కడ ఉంచి ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ ఆ ఎర్రర్ బౌండరీలో పెట్టాను. ఆ ఎర్రర్ బౌండరీలో ఎక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ నేను ఎర్రర్ త్రో చేస్తున్నాను ఆన్ లోడ్లో. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాప్ డాట్ జేఎస్లో రెండు కాంపోనెంట్స్ లోడ్ అవుతున్నాయి. ఒకటేమో హెడర్ శాంపిల్, ఒకటేమో హెచ్ఓసి. యాక్చువల్గా ఎర్రర్ బౌండరీ కనుక నేను ప్లేస్ చేయకపోతే యూ సీ ఎ పేజ్ యాజ్ కంప్లీట్లీ ఎర్రర్. మీకు పేజ్ అసలు కనబడట్లే ఏది కదా. ఓకే. సో ఇప్పుడు అదే ఎర్రర్ బౌండరీ కనుక నేను ప్లేస్ చేసి ఎర్రర్ బౌండరీలో రియాక్ట్ వర్డ్ ఇచ్చిన కోడ్ అంతా పెట్టుకున్నాను. పెట్టుకుంటే నేను ఇక్కడ ప్లేస్ చేసి అందులో నాకు కావాల్సిన కాంపోనెంట్ పెట్టుకుంటే మీకు ఎర్రర్ త్రో చేసినా సరే ఆ కాంపోనెంట్ ఒక్కటే మాత్రం ఎర్రర్ చూపిస్తుంది, కానీ ఇంక రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. చూడండి, ఇక్కడ హెడర్ వస్తుంది, సంథింగ్ వెంట్ రాంగ్ విత్ ద శాంపుల్ ఎస్యూ. దిస్ ఇస్ వాట్ హెచ్ఓసి, హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. ఇదేమి కొత్త ప్లగ్ఇన్ కాదు, ఏం కాదండి. అందుకే రియాక్ట్ వర్డ్ కూడా హెచ్ఓసి అనగానే మీకు ఎర్రర్ బౌండరీ ఇన్స్టాలేషన్ ఏం అవ్వలే, డైరెక్ట్గా ఒక కాంపోనెంట్ స్ట్రక్చర్ ఇచ్చి కాపీ పేస్ట్ చేసుకోమన్నాడు. అవునా? ఇప్పుడు చూడండి, అందులో అసలు ఏం రాశాడో చూద్దాం. యాక్చువల్గా ఒక కాంపోనెంట్లో మనకి కాంపోనెంట్ డిడ్ క్యాచ్ అని ఉంది కదా. వాట్ ఇస్ దట్? కాంపోనెంట్ డిడ్ మౌంట్. కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఓకే. అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయి కదా, కాంపోనెంట్ విల్ రిసీవ్ ప్రాప్షన్. అలాగే ఒక కాంపోనెంట్ ని ఎర్రర్ ని క్యాచ్ చేయడం కోసం కాంపోనెంట్ డిడ్ క్యాచ్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇంటర్వ్యూలో అడుగుతారు. డిడ్ క్యాచ్ ఒకటి ఉంది, ఎర్రర్ స్నాప్ షాట్ ఒకటి ఉంది అనమాట. ఇప్పుడు ఈ రెండు కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మనం హ్యాండిల్ చేయలేం, లేదు. అందుకనే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, రియాక్ట్ వాడు ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెబ్ పేజ్ కొట్టినప్పుడు ఇందులో వెర్షన్ చూడండి 18.2.0, వెర్షన్ 18లో ఉన్నాం. బట్ వాడు అయినా ఇక్కడ క్లాస్ కాంపోనెంట్ ఇచ్చాడు. ఎందుకు అంటే బికాస్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ వీ డోంట్ హ్యావ్ దిస్ డిడ్ క్యాచ్ ని, ఎర్రర్ స్నాప్ షాట్ ని, ఆ మెథడ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫంక్షన్ కదా. అర్థమైందా? అందుకని వాడు క్లాస్ కాంపోనెంట్ లో మనకి కోడ్ ఇచ్చాడు. క్లాస్ కాంపోనెంట్ లో అయితే ప్రతి కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్ మనము హ్యాండిల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ లో చెప్పా, మీరు క్లాస్ కాంపోనెంట్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ మిక్స్ చేసి రాసుకోవచ్చా సాయి అంటే ఛాన్సెస్ ఇస్ దేర్. బట్ అలా అని మనం రాయొచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసేయకూడదు. మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడైతే రాయాలి. ఓకే. ఇప్పుడు నాకు ఎర్రర్ బౌండరీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎర్రర్ని క్యాచ్ చేయాలి అన్నప్పుడు నేను రెండు మెథడ్స్ వాడాలి. ఒకటి, వన్ ఈస్ గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ఎర్రర్, వన్ ఈస్ కాంపోనెంట్ డిడ్ క్యాచ్. అర్థమైందా? ఇదేమవుతుందంటే మన నెక్స్ట్ రెండర్ని ఏమవుతుందన్న చెక్ చేసుకుంటే అప్డేట్ చేసుకుంటా స్టేట్ని. అది అప్డేట్ చేసినప్పుడు ట్రూ అది చూడండి. ఇక్కడ సింపుల్గా వీడు ఏం చేశాడు, స్టేట్ క్రియేట్ చేసుకున్నాడు క్లాస్ కాంపోనెంట్లో. హ్యాస్ ఎర్రర్ ఫాల్స్, ఇనీషియల్గా ఫాల్స్ పెట్టుకున్నాడు. పెట్టుకుని గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్
ఎర్రర్ అన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఎర్రర్ వస్తే ఆ స్టేట్ని అప్డేట్ ట్రూ చేసాడు. ఓకేనా, ఫాల్స్ నుంచి ట్రూ చేసాడు, చేసి కాంపోనెంట్ డిడ్ క్యాచ్ లో లాక్ చేస్తున్నాడు అంతే, జస్ట్ లాగింగ్. అండ్ ఇక్కడ మెసేజ్ వచ్చి ఇప్పుడు ఎర్రర్ కనుక ట్రూ అయితే షో దమ్ సంథింగ్ వెంట్ రాంగ్. ఓకేనా, సాయి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందంటే నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ వరీ. ఇప్పుడు మనం డైరెక్ట్ గా రియాక్ట్ వాడి ఇచ్చిన ఎగ్జాంపుల్ ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకే, నాకు ఇలా కాకుండా సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హెచ్ఓసి వీడు ఎలా చేశాడు అని అనుకుంటే, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ న్యూ హెచ్ఓసి. సో ఇస్ దట్ హెచ్ఓసిలో మై ఓన్ హెచ్ఓసి అంట. ఓకే, మై ఓన్, లేకపోతే ఇందాక ప్రొడక్ట్ కి కంటైనర్ చెప్పా కదా, కంటైనర్ హైఫన్, ఓకే, కంటైనర్ హెచ్ఓసి డాట్ జేఎస్. ఇప్పుడు ఇందులో నేను, మీరు ఫంక్షనల్ కాంపోనెంట్ రాసుకోండి లేదా క్లాస్ కాంపోనెంట్ రాసుకోండి, ప్రాబ్లమే లేదు ఇందులో. సరే, నాకు ఎలాగో ఈ కాంపోనెంట్ క్యాచ్లు ఇవన్నీ నాకు కావాలి కాబట్టి క్లాస్ కాంపోనెంటే రాద్దాం. ఓకే, లేదా ఫంక్షనల్ కాంపోనెంట్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ కాంపోనెంట్ తో చూద్దాం. కాన్స్టెంట్, ఇదేంటిది, కంటైనర్. ఓకే, కంటైనర్ హెచ్ఓసి ప్రొడక్ట్ కంటైనర్ అని రాయాల్సింది, నేమ్ బాగుంది. ఓకే, ఓకే, ఆరో ఫంక్షన్ తీసుకుందాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ సంథింగ్ లైక్ h1 కంటైనర్ హెచ్ఓసి. ఓకేనా, అండ్ export default container HOS. ఓకేనా, మేక్ సెన్స్. సో ఇప్పుడు ఏమైంది, ఒక నార్మల్ కాంపోనెంట్ రాశారు. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్రాప్స్. ఓకే, ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లో దీంతో పాటు నేను ఏం చేస్తానంటే హెడర్ శాంపిల్ ఈ ప్రస్తుతం మీకు చూపించడం కోసం ఈ ఇంపోర్ట్ కంటైనర్ హెచ్ఓసిని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మీరు ఏ కాంపోనెంట్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలాగే చేయాలని రూల్ లేదు, మీ ఇష్టం మీరు ఎలా చేస్తారంటే. అది కూడా కాంపోనెంటే, కాకపోతే ఒక కాంపోనెంట్ లోకి ఇంకో కాంపోనెంట్ చైల్డ్ గా పంపిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకు కంటైనర్ హెచ్ఓసి కనబడుతుంది, బట్ ఆల్రెడీ నేను ఎర్రర్ని ఆపేశాను, కామెంట్ చేసేసా ప్రస్తుతానికి, దాంతో పని లేదు. ఇప్పుడు చూడండి, కంటైనర్ హెచ్ఓసి చూస్తే కంటైనర్ హెచ్ఓసిలో నేను పెట్టిన మెసేజ్ కంటైనర్ హెచ్ఓసి. ఈ కంటైనర్ హెచ్ఓసిని హెడర్ శాంపిల్ ని ఓవర్ అంటే వ్రాపింగ్ చేశారు. హెడర్ శాంపిల్ నేమో కంటైనర్ హెచ్ఓసి అన్న దాంట్లో చైల్డ్ కింద పెట్టారు, బట్ నాకు ఇక్కడ కంటైనర్ హెచ్ఓసి మాత్రమే కనబడుతుంది. వెర్ ఈజ్ హెడర్ అన్న టెక్స్ట్ ఏది, అంతే కదా. హెడర్ శాంపిల్లో హెడర్ అన్న టెక్స్ట్ ఉంది నాకు ఇప్పుడు, అది కనబడట్లా. ఇక్కడ చూడండి, హెడర్ H1 హెడర్ ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ కంటైనర్ హెచ్ఓసి మాత్రమే కనబడుతుంది. మరి ప్రాబ్లమే కదా. మరి ఎలా ప్రింట్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి అని అంటే, అప్పుడు యూ నీడ్ టు సీ, ఎంటర్ పెట్టే కదా. ఓకే, గో టు యువర్ కంపోనెంట్, ఈ ప్రాప్స్ లో ఇఫ్ యూ ప్రింట్ దట్ ప్రాప్స్, ఓకే, అండ్ అందులో ఏమవుతుందో చూస్తే ప్రాప్స్ లో మీకు డిఫాల్ట్ గా కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఓకే, అందులో వచ్చేది చిల్డ్రన్. చిల్డ్రన్ అంటేనే చైల్డ్ కాంపోనెంట్ అని అర్థం అంట, అర్థం అనమాట. అర్థం అంటే కదా, అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో, ఓకే, ఒక ఫ్రాగ్మెంట్ ట్యాగ్ పెట్టుకుని లేదా ఒక కంటైనర్, మీకు నచ్చిన కంటైనర్ పెట్టుకుని హెడ్డింగ్ పెట్టా కదా, హెడ్డింగ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే ఒక డమ్మీ టెక్స్ట్ ఏదో పెడతా. ఓకే, డమ్మీ టెక్స్ట్ అంటే లారం రావాలి, బట్ ఇక్కడ రాదు. లెట్ మీ టేక్ దట్ హెచ్టిఎంఎల్, ఇది ఈ టెక్స్ట్, ఇలా డమ్మీ టెక్స్ట్ తీసుకుని ఇక్కడ పెడుతున్నాం. అంత బాగానే ఉంది. ఇప్పుడు మరి నాకు ఆ కాంపోనెంట్ లో ఏదైతే మెసేజ్ ఉందో అది రావాలి కదా. అప్పుడు ఇక్కడ నేను టేక్ ఎన్ ఎక్స్ప్రెషన్ సే డ్రాప్స్ డాట్ చిల్డ్రన్, సేవ్ అండ్ సి. చూడండి, హెడర్ కూడా వచ్చింది. నా కంటైనర్ తో పాటు నాకు కావాల్సిన హెడర్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్మెంట్ నేను డివ్ క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు కంటైనర్ హెచ్ఓసి. ఓకే, కంటైనర్ అండర్ స్కోర్ హెచ్ఓసి అని పెట్టా.
ఇక్కడ ఇది div క్లోజ్. సేమ్. ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసి చూసారనుకోండి, ఇది చూసారా మొత్తం మన కాంపోనెంట్ ఏదైతే ఉందో అది కంటైనర్ అండర్ స్కోర్ హెచ్ఓసి అన్న ఎలిమెంట్ లోపల ఉంది చూడండి. డివ్ కంటైనర్ హెచ్ఓసిలో మన హెచ్ఓసి కంటైనర్ హెచ్1, పారాగ్రాఫ్ ట్యాగ్, మన హెచ్1 హెడర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హెడర్ కాంపోనెంట్ నుంచి వస్తుంది. అర్థమైందా? అలాగా ఒక ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ తో ర్యాప్ చేయొచ్చు అనమాట. అంటే కంటైనర్ కింద వాడుకోవచ్చు. నువ్వు కంటైనర్ కింద వాడుకోవచ్చు అంటే నాట్ ఓన్లీ ఫర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉంది, మీరు ఫంక్షనాలిటీ కూడా చేసుకోవచ్చు దాంట్లో. అదే కాదు ఇప్పుడు ఎర్రర్ బౌండరీ చేస్తుంది మనకి. ఎర్రర్ బౌండరీ ఏం చేస్తుంది? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వీడు ఇక్కడ ప్రాప్స్ తో పాటు చిల్డ్రన్ తెచ్చాడు. వచ్చినప్పుడు ఈ చిల్డ్రన్ ఇందులో లోడ్ అవుతున్నప్పుడు దాని అర్థం ఏంటి? ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ లోకి చిల్డ్రన్ కింద లోడ్ అవుతుంది. లోడ్ అవుతున్నప్పుడు ఎర్రర్ ఉందా లేదా చెక్ చేసుకుంది విత్ గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అన్న మెథడ్ తో ఉంది. దానికి అది ట్రిగ్గర్ అయింది ఆ మెథడ్. జనరల్ గా మెథడ్ ట్రిగ్గర్ అవ్వదు. అంటే ఎర్రర్ ఉంది, నేను అక్కడ త్రో ఎర్రర్ చేశాను కాబట్టి త్రో అయినప్పుడు ఇది ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అవ్వగానే ఆ స్టేట్ ని ట్రూ చేసుకున్నాను. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సాయి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఏమన్నా ఇంకొంచెం బెటర్ గా చేద్దామని అనుకుంటే డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనము ఇదంతా తీసేద్దాం మళ్ళీ. ఓకే, మన నార్మల్ కోడింగ్ లో వచ్చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఓకే, ఐరోడ్ కాంపోనెంట్ కూడా తీసేయండి. అండ్ దిస్ యా. ఇక్కడ మన మన కంటైనర్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేద్దాం. మన ఈ కామర్స్ పెట్టాం కదా, దాన్ని బయట తీసుకొద్దాం. దీన్ని కామెంట్ చేసేయండి, దీన్ని అన్కామెంట్. ఇప్పుడు నా థాట్ ఏంటంటే, ఇప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం కావాలంటే ఒక హెచ్ఓసి కింద చేసుకుంది, యూ కెన్ గెట్ ఇట్. ఓకే, మొత్తం ఈ మనం ఏదైతే లాజిక్ రాసామో మనం ప్రొడక్ట్స్ కోసం, ప్రొడక్ట్స్ పేజెస్ లో, ఇఫ్ యూ గో టు ద ప్రొడక్ట్స్ పేజ్, వెర్ ఇస్ దట్ అంటే డాష్ బోర్డ్ పేజ్ లోకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఇదంతా లాజిక్ రాసా కదా, దీన్ని ఇంకో హెచ్ఓసి చేసేసుకోవచ్చు కదా మనం. ఇక్కడ ఇంత ఇంత ఈ క్లమ్జినెస్ కనపడదు అప్పుడు. అంతే కదా, ఒక ప్రొడక్ట్ పేజ్ కింద ఒక కంటైనర్ కింద పెట్టుకుండి దాన్ని ఆ కంటైనర్ ఇక్కడ యూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, దట్ ఈస్ వాట్ హెచ్ఓసి. అలా మీ ఇష్టం. అంటే ప్రతిసారి హెచ్ఓసి రాసేమని నేను అన్ను, సిచ్యువేషన్ తగ్గట్టు మీరు చూసుకోండి. కానీ అదే బిజినెస్ లాజిక్. అంటే అది ఎప్పుడు వాడాలి అని ఆలోచించుకోగలిగితే అప్పుడే మీకు టెక్నికల్గా మీకు మంచిగా అర్థమైనట్టు అర్థం. ప్రాజెక్ట్ రియాక్ట్ కానీ ఏదైనా, ఎందుకంటే ఎక్కడ ఏది వాడాలి అదే రియల్ టైం. అలా అనేసి ఇదే వాడాలని ఎవరు ఉండరు. మీ లీడ్స్ బట్టి కూడా ఉంటాయండి. ఇప్పుడు నేనున్నాను, కొంచెం కోడ్ రివ్యూ చేసుకుంటున్నప్పుడు కోడ్ చెక్ చేసుకుని చెప్తూ ఉంటాను, బాబు ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి. కొంతమంది అలా కాదు, మనం ఏది కమిట్ చేసినా యాక్సెప్ట్ చేసేస్తారు. దెర్ ఇస్ నో వరీ. డిపెండ్స్ అనమాట. ఓకే, అంటే మనం నేర్చుకోవాలి అని అనుకుంటే ఇలాంటి కాన్సెప్ట్. ఇక్కడ హెచ్ఓసి రాస్తే బాగుంటుంది. లేదు అలా కాదు సార్, నాకు అసలు అలాంటి థాటే రావట్లేదంటే ఒక పని చేయండి, ముందు మీరు డెవలప్ చేసేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా రీఫ్యాక్టర్ చేయొచ్చో ఆలోచించండి. అలా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, నైస్. ఓకే, వాట్ ఎల్స్? ఓకే, దిస్ ఇస్ వాట్ హెచ్ఓసి. జనరల్ గా మనం మాట్లాడే హెచ్ఓసి అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఆ హెచ్ఓసి లోపల తీసుకెళ్ళి దాంట్లో ఫంక్షనాలిటీ చేసుకోవచ్చు, దాంట్లో ఏదైనా చేయొచ్చు. ఒక కంటైనర్ కింద తీసుకొచ్చి యూ కెన్ యూజ్ దట్. ఆ కస్టమ్ హెచ్ఓసిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదేమి కొత్త ఇది కొత్త ప్లగిన్ కాదు, కొత్త ఇది కాదు. జస్ట్ కాంపోనెంట్ రియాక్ట్ వాడు మనకి ఇచ్చిన ఒక బెనిఫిట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. సాయి ఇలాగా మనం కస్టమ్ హెచ్ఓసి చేసాం, మీరేమో ఎర్రర్ బౌండరీ అది కూడా కస్టమ్దే. రియాక్ట్ వాడు డెవలప్ చేసి ఇచ్చాడు కాబట్టి మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇలా కాకుండా మన ఓన్ గా ఇంకా ఇన్బిల్ట్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివి మనం రెగ్యులర్ గా యూజ్ చేసేవంటే? ఎస్, ఉన్నాయండి. వన్ ఈస్ మెమో, రియాక్ట్ డాట్ మెమో. నేను మాట్లాడతాను దీని గురించి. ఓకే, నెక్స్ట్ రెడెక్స్ లో వాడే మనము
ఓకే, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. కనెక్ట్, ఇది కూడా హెచ్ఓసి, ఇవన్నీ హెచ్ఓసిస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ మెమో గురించి మాట్లాడు. ఓకే, రియాక్ట్ మెమో అంటే ఏంటంటే మీరు ఒక కాంపోనెంట్ ఏ చిన్న చేంజ్ జరిగినా, అంటే చిన్న చేంజ్ ఇన్ ద సెన్స్, ఓకే, అంటే రియాక్ట్ మెమో అన్న హెచ్ఓసి ఏం చేస్తుందో చూపిస్తున్నాను. ఓకే, నాకు ఇప్పుడు కాంపోనెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్ కాంపోనెంట్, ఓకే, చైల్డ్, అంతే కదా. ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లో నేను డాష్ బోర్డ్ పేజ్ పెట్టా, డాష్ బోర్డ్ పేజ్ లో ఇంకోటి ఏదో పెడతా, అంటే యాప్ డాట్ జేఎస్ లోకి డాష్ బోర్డ్ అన్నది చైల్డ్ అవుతుంది. అవునా? నెక్స్ట్, సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇది నా పేరెంట్, ప్రతిదీ ట్రీ స్ట్రక్చర్ లోనే ఊహించుకోవాలి మనం. ఓకే, ఇదేమో యాప్ డాట్ జేఎస్ అనుకోండి, ఇది ఇంకో కాంపోనెంట్ ఏదో అనుకోండి, దీన్ని నేను సంథింగ్ లైక్ చైల్డ్ వన్. ఓకే, చైల్డ్ వన్. ఇప్పుడు ఇక్కడ వీటిలో ఏమో చైల్డ్ టూ సి2, ఇదేమో సి3, లేదా సి2 సి3. ఓకే, ఓకే, ఇప్పుడు అర్థమైందా? యాప్ డాట్ జేఎస్ పేరెంట్ అయితే చైల్డ్ వన్ అన్నది చైల్డ్ అవుతుంది, సి2 సి3 అనేది సబ్ చైల్డ్స్ అవుతుంది. యా, సబ్ చైల్డ్ అవుతుంది, సబ్ చైల్డ్. ఇక్కడ కూడా సబ్ చైల్డ్. ఓకేనా, సబ్ చైల్డ్ 2 3. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ త్రీ గనక, సపోజ్ సబ్ చైల్డ్ టూలో ఏదైనా స్టేట్ గనక అప్డేట్ అయితే, స్టేట్ అప్డేట్ అప్డేట్ అయితేనే కదా రీరెండరింగ్ జరుగుతుంది. సో అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ చైల్డ్, ఈ సబ్ చైల్డ్ 3, మొత్తం మూడు దాని నుంచి వచ్చే ట్రీ మొత్తం రీరెండరింగ్ జరుగుతుంది. గట్ మై పాయింట్? అంటే పేరెంట్ లో గనక రీరెండరింగ్ అన్నది జరిగితే పేరెంట్ కి సంబంధించిన చైల్డ్స్ సబ్ చైల్డ్స్ కూడా రీరెండరింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను సింపుల్ గా ఒక లెవెలే చూపించాను. చైల్డ్, చైల్డ్ 1, సబ్ చైల్డ్ 2, సబ్ చైల్డ్ 3 ఒక లెవెలే కదా అది. ఇప్పుడు సబ్ చైల్డ్ కూడా చైల్డ్స్ ఉన్నారనుకోండి, లెవెల్ పెరిగిపోట్ల, రైట్? సో అలాగా మీకు వెయిట్ అంటే ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట మీ రియాక్ట్ అప్లికేషన్స్ కి. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే అప్పుడు రియాక్ట్ వాళ్ళు దే కమ్ అప్ విత్ సొల్యూషన్ కాల్డ్ రియాక్ట్ డాట్ మెమో. ఓకేనా, రియాక్ట్ డాట్ మెమో అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే అలా రీరెండరింగ్ అయ్యేదాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయడం కోసం మనకి రియాక్ట్ డాట్ మెమోని తీసుకొచ్చారు. ఓకే, మరి సాయి కాంపోనెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది కొంతమంది యూజ్ మెమోని రియాక్ట్ మెమోని ఒకేలా చెప్తున్నారు. చూసుకోండి, మళ్ళీ చెప్తున్నా. అండ్ యూజ్ కాల్ బ్యాక్, ఇవి పెర్ఫార్మెన్స్ కి సంబంధించినవి. ఓకేనా, ఈ మూడు ఇంటర్వ్యూషన్స్. యూజ్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్ మెమో అండ్ రియాక్ట్ మెమో అంటారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్స్ అంటారు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఇప్పుడు ఈ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక హెచ్ఓసి, ఒక కాంపోనెంట్ రీరెండర్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే, వెరాజ్ యూజ్ కాల్ బ్యాక్ అన్నది ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని రీరెండర్ అవ్వకుండా, కాల్ బ్యాక్ ఫంక్షన్ ని రీఎగ్జిక్యూట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్ ని రీఎగ్జిక్యూట్ అవ్వకుండా, అంతే కదా, కాంపోనెంట్ రెండర్ అవుతుంది, ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ కాల్ అయిపోతుంది. అలా కాల్ అవ్వకుండా చేసేదే రీఎగ్జిక్యూట్ అన్నట్టు మాట్లాడుతున్నాం. ఓకే, కాల్ బ్యాక్ అన్నది అందుకు. మరి యూజ్ మెమో అన్నది ఎందుకంటే ఒక వాల్యూ గనక రీవెన్ రీ అసైన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ చేంజ్ ఇన్ ద పర్టికులర్ వాల్యూ, సపోజ్ నేను ఏం చెప్తున్నానంటే నేమ్, నేను సాయి అని పెట్టానండి. ఓకేనా, అనుకోండి, ఐ కీప్ నేమ్ ఏ సాయి. సో నేను కాంపోనెంట్ లోకి వెళ్ళాను, మీరు ఆ వాల్యూలో చేంజ్ లేకపోయినా సరే ఈ నేమ్ అన్న వాల్యూ మరి రీరెండర్ అంటే రీఅసైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా కాంపోనెంట్ రీలోడ్ అయితే.
కాబట్టి యూజ్ మెమో ఎప్పుడైతే పెడతానో యూజ్ మెమోలో కూడా నేను డిపెండెన్సీ పెట్టుకున్నప్పుడు ఆ చేంజ్ మారితే తప్ప వేరేది మారదు. లెట్ మీ షో అన్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్, 1 minute అండి. ఇస్తుంది, బట్ ఓకే, హ్యాండిల్ ఇట్. సో ఫస్ట్ నేను ఏం చెప్తాం, యూజ్ కాల్ బ్యాక్ నుంచి మొదలెడదాం. ఓకే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూజ్ కాల్ బ్యాక్. బట్ ఇది తీసేయండి ఇక్కడ. ఇందాక మనము ఎగ్జాంపుల్స్ అన్న కాంపరెంట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసినకి వెళ్ళి మొత్తం తీసేయండి. లెట్స్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ ఈ రిటర్న్ తీసేయండి. రైట్, అండ్ ఇది కూడా వస్తాను నాకు. Okay. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కౌంట్ అన్న వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, ఐమ్ గోయింగ్ టు టేక్ ఏ కౌంట్. ఒక కౌంట్ అన్న మెథడ్ తీసుకుని ఆ కౌంట్ అన్న మెథడ్ ని రీయూజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అంటే ఐ మీన్ టు సే ఎగ్జాంపుల్స్ లో ఐమ్ గోయింగ్ టు సే ఒక కాంపొనెంట్ తీసుకుంటా, సే న్యూ ఫైల్. ఇది ఏంటిది, యూజ్ యూజ్ పెట్టద్దులే, కాల్ బ్యాక్ అన్న రీరెండర్ అంట. రీరెండర్ లేదు లేదు, సంథింగ్ లైక్ టెస్ట్ తీసుకోండి, టెస్ట్ డాట్ జేఎస్. ఓకే, కాన్స్టెంట్ టెస్ట్ లో ఒక కాంపొనెంట్ పెడుతున్నాను. ఓకే, రిటర్న్ h1, h1 మరి పెద్ద అయిపోతుంది, పర్లేదు, బట్ దట్స్ ఓకే, టెస్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టెస్ట్. ఓకే, నాకు టెస్ట్ కాంపొనెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాప్ డాట్ జేఎస్ లో, ఇన్ ద యాప్ డాట్ జేఎస్ నేను ఒక కౌంట్ అన్న వాల్యూ తీసుకుంటాను. ఓకే, లెట్స్ డూ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంకో కాంపొనెంట్ తీసుకున్నా అయితే డైరెక్ట్ ఇందులో రాయను. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. ఓకే, ఇక్కడ అర్థంలేండి. ఇందులోనే నేను ఒక బటన్ పెట్టుకుంటున్నా. ఓకే, ఐమ్ గోయింగ్ టు గివ్ 2 buttons. వన్ ఈస్ ఫర్ ఇంక్రిమెంట్. ఓకే, ఒక రాయల్ సరిపోతుంది. ఐ కెన్ సే ఇంక్రిమెంట్. ఓకే, అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అన్ మెథడ్ ఆర్ click is equal to count increment. ఓకేనా, ఒక మెథడ్ రాసుకుంటున్నా. సో దీనికి తగ్గట్టు నేను ఇక్కడ లాజిక్ రాసుకోవాలి కదా, కాన్స్టెంట్ ఇంక్రిమెంట్ మెథడ్. ఓకే, సో దానికి నాకు ఏం కావాలి, ఇంక్రిమెంట్ చేయాలంటే మరి స్టేట్ కావాలి కదా, ఒక కౌంట్ అన్న వేరియబుల్. సో కాన్స్టెంట్ కౌంట్ సెట్ కౌంట్. ఓకే, ఇస్ ఈక్వల్ టు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనిషియల్ గా 0. నా మనం ఒక కాంపొనెంట్ టెస్ట్ అని రాసాం కదా, ఇంపోర్ట్ దట్ టెస్ట్, ఇంపోర్ట్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ ని తీసుకొచ్చి మనము ఈ బటన్ కి పైన నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ ఇచ్చి, ఓకే, దాని తర్వాత ఇక్కడ నేను ఒక డివ్ తీసుకోండి. అందులో నేను డివ్, ఇందులో నేను కౌంట్ అని ఒక ఇది పెట్టి మెసేజ్ పెట్టి ఎక్స్ప్రెషన్ లో కౌంట్ అన్న స్టేట్ వేరియబుల్ ప్రింట్ చేస్తాను, తెలియడం కోసం అంతే, మనకి జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్ లో ఈ సెట్ కౌంట్ ఉంది కదా, ఈ సెట్ కౌంట్ నేను ఏం చేస్తానంటే ఇంక్రిమెంట్ చేస్తాను, క్లిక్ చేసి సెట్ కౌంట్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ టు సే
నాకు ఏదైతే వాల్యూ వస్తుందో వాల్యూ ఓకే ఇస్ ఈక్వల్ టు వాల్యూ ప్లస్ 1 ఇంక్రిమెంట్ చేస్తాను అంతే. ఆ స్టేట్ని ఇంక్రిమెంట్ చేస్తాను, దట్స్ ఇట్. ఇంకా దాని మించి నేనేం చేయలేదు ఇక్కడ. సో చేసి ఈ టెస్ట్ కాంపోనెంట్లోకి నేను ఏం చేద్దాం, ఒక మెసేజ్ని పంపిద్దాం. ఓకే, వాట్ ఐమ్ థింకింగ్, స్టెప్ టాస్క్ టాస్క్ అని చెప్పి సెట్ టాస్క్ అని ఒక మెథడ్ పెట్టుకుంటున్నా ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇందులో ఇనీషియల్గా నల్ అంటే ఎంటీ స్ట్రింగ్ పెట్టుకోండి. సో ఇలాంటిదే ఇంకొక ఇంకొక మెథడ్ రాసుకుంటున్నాను. సే కాన్స్టెంట్ సెట్ టాస్క్ ఇస్ ఈక్వల్ టు యారో ఫంక్షన్లో సెట్ టాస్క్ ఆఫ్, ఇప్పుడు వచ్చే టాస్క్ ఏంటి, ఇందులో కూడా సేమ్ అలాంటిది రాద్దాం. టాస్క్, సో ఐఎమ్ గోయింగ్ టు సే టీ విచ్ ఇస్ అ టాస్క్. టీ ప్లస్ ఐ కెన్ యూజ్ సంథింగ్ లైక్ అదే స్ట్రింగ్ కదా, టీ అంటే ఎంటీ వస్తుంది, ఎంటీకి ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సంథింగ్ ఎల్స్. లేకపోతే ఒక పని చేద్దాం, ఒక పని చేద్దాం. ఇది సెట్ టాస్క్ అన్నది ఎరే కింద తీసుకొని, ఇక్కడ ఆల్రెడీ ఉందా, సెట్ న్యూ టాస్క్. ఓకే, సెట్ టాస్క్ లో ఐఎమ్ టేకింగ్ అన్ అరే. ఒకవేళ టాస్క్ ఉంటే టీ, దాంతో పాటు కొత్త టాస్క్ యాడ్ చేయండి. సో న్యూ టాస్క్. ఓకేనా, కొత్త టాస్క్ యాడ్ చేస్తాం. ఇది సెట్ టాస్క్ లో ఉంది. ఈ మెథడ్ మన టాస్క్ కి ఐఎమ్ సెండింగ్ యాజ్ ఎ ప్రాప్స్. నేను దీన్ని ప్రాప్స్ కింద పంపిస్తాను. సెట్ న్యూ టాస్క్ అన్న దాన్ని ఒక టెస్ట్ దానికి కొత్త ఇది కింద పంపించి, ఈ టాస్క్లు కూడా పంపించాలి కదా, సో ఆ టాస్క్లు కూడా పంపిస్తాను. ఎందుకంటే ఆ టాస్క్లు అక్కడ ప్రింట్ చేద్దాం ఫర్ బెటర్ ఐడియా. ఇక్కడ ప్రాప్స్ లో కావాలంటే మీరు ఆ టాస్క్ని ప్రింట్ చేసుకోవచ్చు. ప్రాప్స్ డాట్ టాస్క్, ఓకే, డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అయితే అయితే ప్రాప్స్ డాట్ టాస్క్ డాట్ మ్యాప్ ఆ టాస్క్ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఐటమ్, ఆ ఐటమ్ని ప్రింట్ చేస్తాం. రిటర్న్ సంథింగ్ లైక్ ఏం చేద్దాం, టాస్క్ కదా, పారాగ్రాఫ్ తీసుకోండి, ఎక్స్ప్రెషన్లో ఐటమ్ అంటే సరిపోదు, ఈచ్ టాస్క్. మీకు అర్థమైందా? నేను సింపుల్గా ఏం చేశానంటే ఈ ఆర్ డాట్ జేఎస్లో బటన్ పెట్టి కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాను. ఈ టెస్ట్ దాంట్లో ఏమో జస్ట్ నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తున్నాను. సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. నేను ఇక్కడ ఏమి ఇది చేయను, బట్ ఒక చిన్న బటన్ పెట్టుకుని ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ బటన్. ఓకే, అండ్ న్యూ టాస్క్ అని పెడుతున్నా. అండ్ ఇందులో నేను ఆన్ క్లిక్ ఇస్ ఈక్వల్ టు ప్రాప్స్ డాట్ సెట్ న్యూ టాస్క్. అర్థమైందా? అంటే ఇక్కడ నేను ఈవెంట్ రాశాను, ఈ ఈవెంట్ ని ప్రాప్స్ కింద పంపించి ఇందులో ఆన్ క్లిక్ పెట్టా, అంతే తేడా. ఒకటేమో డైరెక్ట్ గా ఇక్కడే ఉంది, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ స్టేట్ పంపిస్తున్నాను, ఇందులోనే స్టేట్ అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు నేను వాట్ ఐ డూ, ఈ టెస్ట్ లో ఐఎమ్ గోయింగ్ టు సే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రీ రెండర్. ఓకేనా, ఒక మెసేజ్ పెడుతున్నా రీ రెండర్ అని. ఇప్పుడు ఒకసారి మన అప్లికేషన్ చూద్దాం అండి. నేను అనుకున్నట్టే కౌంట్ ఇంక్రిమెంట్ కూడా అవుతుంది, పర్ఫెక్ట్ కదా. కొంచెం జూమ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రీలోడ్ చేయండి ఒకసారి. ఓపెన్ యువర్ కన్సోల్. గో టు యువర్ కన్సోల్. ఓకే, నేను ఇంక్రిమెంట్ చేస్తే నేను యాడ్ టాస్క్ కొట్టట్లేదు కదా. నేను ఇంక్రిమెంట్ చేస్తే వైట్ టెస్ట్ కాంపోనెంట్ లో ఉన్న కన్సోల్ ఎందుకు లాగ్ అవుతుంది చూస్తున్నారా? నేను ఇంక్రిమెంట్ చేస్తాను, ఇంక్రిమెంట్ ఎందులో ఉంది, యాప్ డాట్ జేఎస్ లో ఉంది. నాకు అసలు ఇప్పుడు
ఈ టెస్ట్ కాంపోనెంట్ తోనే పని లేదు. నేను ఇంక్రిమెంట్ చేస్తుంది ఇక్కడ, ఇందులో స్టేట్ అప్డేట్ అయ్యి ఆ స్టేట్ లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి నేను ఇక్కడ కౌంట్ చేశాను. నాకు టెస్ట్ అన్న కాంపోనెంట్ తో పనే ఉంది. అవునా? మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్ ఇక్కడ? నాకు నోబడి రిలేటెడ్ ఇక్కడ. అసలు నేను టెస్ట్ అన్న కాంపోనెంట్ తో నాకు పనే లేదు. ఫ్యూచర్ లో పని ఉంటుంది, అదొక కాంపోనెంట్, దాంట్లో కొంచెం ఫంక్షనాలిటీ రాసుకున్నాను అని చెప్పి ఆ ఫంక్షనాలిటీని తెచ్చి నేను ఇక్కడ పెట్టుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను బటన్ కౌంట్ బటన్ ఇంక్రిమెంట్ చేయాలని క్లిక్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా నా టెస్ట్ కాంపోనెంట్ రీరెండర్ జరుగుతుంది. చూసారా? ఇప్పుడు చూడండి, మీరు ఎన్నిసార్లు క్లిక్లు కొడితే అన్నిసార్లు రీరెండర్ జరుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగోండి, టెస్ట్ డాట్ జేఎస్ లో లైన్ నెంబర్ 2 నుంచి వస్తుంది. అదేంటిది అని అంటే దట్ ఈస్ వాట్, అదే ప్రాబ్లం. దీన్నే రీరెండరింగ్ జరగడం అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? యాప్ డాట్ జేఎస్ లో ఉన్న చైల్డ్, దీనిలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే స్టేట్. మీరు ఇందులో స్టేట్ ప్లస్ ఒక స్టేట్ ని మీరు చైల్డ్ కి పంపిస్తున్నారు అంటే కమ్యూనికేషన్ అన్నది జరగడానికి ట్రై చేస్తుంది. మరి ట్రై చేస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, రైట్? సో ఆ ప్రాబ్లమ్ ని మనము కంట్రోల్ చేయగలగాలి. మరి ఎలా కంట్రోల్ చేయొచ్చు సాయి అని అంటే కనుక, మనకి ఇందాక చెప్పా కదా, యూజ్ కాల్ బ్యాక్. మీకు ప్రాబ్లం అర్థమైంది కదా? కెన్ ఐ గెట్ ఎ మెసేజ్ ఇన్ ద చాట్? ఎస్, నో? ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుందండి. సో నేను పేరెంట్ యాప్ డాట్ జేఎస్ లో ఉన్న స్టేట్ ని అప్డేట్ చేస్తుంటే చైల్డ్ కూడా రీరెండర్ అవ్వడం మొదలవుతుంది. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం హియర్. దాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయాలి. క్లియర్? నా ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కాల్ బ్యాక్. యూజ్ కాల్ బ్యాక్ అని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను సెట్ న్యూ టాస్క్ అన్నది కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద కదా పంపిస్తున్నాను. పంపిస్తున్నప్పుడు ఐ కెన్ ఏ యూజ్ కాల్ బ్యాక్ అని చెప్పి దీన్నంతటిని ఒక మెథడ్లో పడేయండి. యూజ్ కాల్ బ్యాక్ అన్న హుక్లోకి పంపించండి. పంపించి గివ్ ఏ కామా టేక్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ అన్ ఆరో ఎక్స్ప్రెషన్ తీసుకుని ఎప్పుడు మారితే ఈ కాల్ బ్యాక్ అన్నది రీఎగ్జిక్యూట్, అది ఏ వాల్యూ మారితే ఈ కాల్ బ్యాక్ అన్నది రీఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నది మనం ప్లాన్ చేయాలి. అప్పుడు ఆ పర్టికులర్ వాల్యూని ఇక్కడ పంపించాలి. Now save this, go to your application, reload once again, clear the console. Okay. ఓకే, క్లియర్ చేసుకోండి, ఇంక్రిమెంట్ చేయండి. వెయిట్, మళ్ళీ ఎందుకు జరుగుతుంది? అండ్ ఇంకొక పని చేయాలి. లెట్స్ కీప్ మెమో హియర్. ఓకే, ఈ కాంపోనెంట్ లో కూడా ఈ రెండు ఆప్షన్స్ చేయాలి. ఓకే, ఇది యాక్చువల్గా కాల్ బ్యాక్ అయితే రీరెండర్ అవ్వదు కానీ కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. ఓకే, సో దానికని ఈ ప్రాబ్లం. ఇంకొంచెం క్లారిటీ, ఇంకొక నిమిషం. ఇంపోర్ట్ రియాక్ట్ మెమో ఫ్రమ్ రియాక్ట్ తీసుకొచ్చి ఈ కాంపోనెంట్కి మెమోకి యాడ్ చేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మెమో ఆఫ్, దీని గురించి చెప్తాను మళ్ళీ. ఓకే, సేవ్ చేయండి, రీలోడ్. చూడండి, ఇంక్రిమెంట్ జరగట్లా. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఈ కన్సోల్ని ఇక్కడి నుంచి తీసేసి, ఓకే, ఐ గివ్ ఇన్సైడ్ మై, ఓకే ఇది సేవ్ చేద్దాం. ఇన్సైడ్ మై కాల్ బ్యాక్ సెట్ న్యూ టాస్క్ అనే కాల్ బ్యాక్ లో పెడదాం. ఇది ఐ టేక్ దిస్ అవుట్, దీన్ని కామెంట్ చేయండి ఫస్ట్. యూస్ కాల్ బ్యాక్ తీసేద్దాం. ఇది నార్మల్గా, దిస్ ఇస్ నార్మల్ ఫంక్షన్. సేవ్, ఇందులో పెట్టారు ఈ రెండర్ అని. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్. ఇప్పుడు కూడా మెమో తీసేది. సరే, మెమో, ఓకే మళ్ళీ పెడదాం. మెమో కూడా పెట్టి చూద్దాం తర్వాత. రీలోడ్. ఓకే, ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మెమో అండ్ కాల్ బ్యాక్ వాడుతున్నాం. కాల్ బ్యాక్ వాడడం వల్ల ఓకే మనకు ఆ రీరెండరింగ్ అన్నది జరగడం ఆగుతుంది. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థాట్ హియర్. ఆ రీరెండరింగ్ జరగకుండా ఆపడం కోసమే మనం ఈ యూజ్ కాల్ బ్యాక్స్, యూజ్ మెమోస్ వాడుతుంటాం అనమాట. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ స్టేట్ అన్నది ఈ చేంజ్ జరిగినప్పుడే ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తున్నాం అనమాట. సో అది చెప్పడం వల్ల ఆ రీరెండరింగ్ అన్నది మల్టిపుల్ టైమ్స్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ రీరెండరింగ్. సో ఇలాగ మీరు కాంపోనెంట్స్ రాస్తున్నప్పుడు మనం కూడా ఇప్పుడు మనం ఇక్కడ రాస్తున్నాం కదా పేజెస్ ఇవన్నీ, అక్కడ కూడా మెమో ఒకటి, కాల్ బ్యాక్స్ రాస్తున్నప్పుడు యూజ్ కాల్ బ్యాక్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ఉండాలంట. ఇంకా ఉన్నాయి, యూజ్ రెడ్యూసర్ ఉంది. ఓకే, యూజ్ స్టేట్ ఎలాగో చూసాం, యూజ్ ఎఫెక్ట్ ఎలాగో చూసాం. ఓకే, యూజ్ కాంటెక్స్ట్ వస్తుంది, దట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఏపీఐ. యూజ్ రెఫ్స్ ఉన్నాయి, యూజ్ రెడ్యూసర్స్ ఉన్నాయి. ఇంకా నేను యూజ్ మెమో కూడా చెప్పాలి. ఓకే, దాన్ని మన అప్లికేషన్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ.